ఓం శ్రీ గురుభ్యో నమ. సర్వంతర్యామి సిద్ధగురువే నమ. దేవగురు బృహస్పతియే నమ. రక్షణక గురువు శుక్రాచార్యే నమ. సకల మత గురు దేవతాభ్యో నమ. ఈరోజు మీకు చక్కని గురుపదేశంగా ఒక జీవన శైలిలో ఆనందకరమైనటువంటి జీవనము, అదేవిధంగా వృద్ధికరమైనటువంటి ధనము, సంతోషకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి మహాప్రభావితమైనటువంటి దైవక లక్షణం కలిగేటటువంటి, ఇంట్లో ఎప్పుడూ కూడాను నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీ ఉండేటటువంటి విధంలో, గృహంలో అదేవిధంగా ఎటువంటి గ్రహపాటు లేకుండా ఉండేటటువంటి విధానంలో చక్కని ప్రక్రియ చెప్తాను. ఇది వరల్డ్ వాడీగా, అంటే అందరూ కూడాను ఈ యొక్క అనుసరించుకునేటటువంటి పద్ధతి ఇది. ఏ యొక్క మతంలోది ఒక్క హిందువులో ఉన్నటువంటి వారికే కాదు, ముస్లిమ్స్, క్రిస్టియన్ యొక్క వారికి కూడాను, జాతులు, సకల జాతులు వారికి ఇది. ఒక కులం వారికి ఇది కాదు, సకల జాతుల్లో ఉన్నటువంటి వారికి. కులదేవత అనేది హిందూ ధర్మశాస్త్రంలో ఉంటుంది. మత దేవతలకు సంబంధించింది అల్లా కావచ్చు, క్రీస్తు కావచ్చు, బౌద్ధుడు కావచ్చు, ఇంకొక దేవత కావచ్చు. ఎవరైతే ఇష్టదేవత, ఎవరైతే నమ్ముకుంటారో ఆ యొక్క పేరుతోటి ప్రక్రియ ఇది. ఏమిటి అంటే, ఏదో ఎవరితో, అదే గృహబలం కన్నా గ్రహబలం మిన్న, గ్రహబలం కన్నా దైవక బలం మిన్న, దైవక బలం కన్నా ఆత్మబలం మిన్న. ఆత్మకు సంబంధించినటువంటిది శ్రేష్టమైనటువంటి విధానంలో అత్యున్నతమైనటువంటిది, మహాశక్తివంతమైనది ఆత్మబలం. ఆత్మబలంలో చెప్పేటటువంటి ప్రక్రియ సంపాదనతోటి ఏదైనా సుఖజీవనం అనుభవించాలనుకుంటున్నారా, సుఖ సంపదలు కూడా, స్వర్గప్రాప్తి అంతా కూడాను, ఏ స్వర్గమే కాదు, పరలోకం కావచ్చు, ఇంకొక లోకం కావచ్చు, ఆనందలోకం కావచ్చు, పరమానంద లోకం కావచ్చు, ఏ లోకానికైనా సరే మనం భూమి మీద శుభ్రంగా ఉంటమే అదే శుభ్రమైనటువంటి లోకానికి వెళ్ళినట్టు. ఎటువంటి ఆరోగం ఉండకుండా చక్కగా ఆరోగ్య ప్రాప్తి జరగాలనేటటువంటి విధి విధానంతో చెప్పేటటువంటి విషయం ఏమిటంటే, అభిజిత్ ముహూర్తంలో ఉదయాన్నే ఇంచుమించుగా 6 గంటల ప్రాంతంలోపు ఎవరైనా సరే నిద్ర మేల్కొన్నారు. చక్కగా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం అంటే ఏ యొక్క మతాన్ని కాదు, ప్రశాంతంగా ఈ యొక్క బుర్రలో, యొక్క మెదడులో ఏమీ లేకుండా ఉంచుకోవడమే ధ్యానము. అది వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అదేం చేయాలి, ఈరోజు ఏం చేయాలి, అక్కడ డబ్బుల కోసమే, ఇదియా అదియా, ఆ పని ఏం చేస్తారు, వాళ్ళు ఇస్తారా ఇవ్వరా, నాకు జరుగుతుందా లేదా అనే పదంలోనే జరుగుతుందా లేదంటే లేదు అనేటటువంటిదే ఆన్సర్ జరుగుతూ ఉంటుంది. అది జరగకుండా ఉండేటటువంటి ప్రక్రియ ఎక్కువ జరగట్లేదని నువ్వే ఆపుకుంటున్నావు. జరుగుతుంది అనుకునేటటువంటి ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా చక్కగా ప్రశాంతమైనటువంటి నవ్వుతోటి ఎప్పుడు కూడా చిరునవ్వుతూ ఉండాలి. డబ్బు కోసము మనం తాపత్రయం పడకూడదు, డబ్బు మన కోసం తాపత్రయపడేటటువంటి విధంగా ఉండేటటువంటిది ఆనందం. దాచుకోవటము, శ్రమ పడిన వాడికి ఎప్పుడు కూడాను శ్రమగా సంబంధించింది శ్రమే తప్ప ఆనందం అనేది ఉండదు. అట్లాని దోచుకోమని చెప్పట్లేదు, దాచుకోమని చెప్తున్నాం. దోచుకునేది ఏదేమైనా కానీ మంచి ప్రక్రియలో కులదేవత యొక్క ఆవాహన చక్కగా, ఆ దేవత యొక్క మీ యొక్క ఎవరైతే ఉంటారో ఆ దేవతకు సంబంధించినటువంటిది తలుచుకొని, సాంబ్రాణి పూలు కానీ, ఈ శక్తి కొలది పంచదార కానీ, బెల్లం ముక్క కానీ, పటిక బెల్లం కానీ ఏదైనా సరే కొంచెం మనం సమర్పించుకొని అక్కడ ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించుకొని బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా పెళ్లి కాని వారైతే తల్లికి, పెళ్ళైన వారైతే భార్యకు, అదేవిధంగా స్త్రీలు అయితే భర్తకు,
అదేవిధంగా తండ్రికి వెళ్ళేటటువంటి కార్యం చెప్పి వెళ్ళినట్టు ఖచ్చితంగా కార్యం నెరవేరుతాయి. అందరికీ శుభం కలుగును గాక. శుభం గాక.